బాగున్నారండి. కోనసీమ అనూష్ కిచెన్. మీరంతా ఏం చేస్తున్నారండి? చూడండి, మాకు అమలాపురంలో పంచముఖ ఆంజనేయ స్వామి గుడి అండి. చాలా శక్తివంతమైన తండ్రి ఈయనకి నేను 108 ప్రదక్షిణాలు మొక్కుకున్నానండి. మొక్కు తీర్చుకోవడానికని వచ్చాను ఇక్కడికి. మా వారు నేను వచ్చామండి. ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను, మీరందరూ కూడా దర్శనం చేసుకుంటారని. నిన్న మంగళవారం తీసిన వీడియో అండి ఇది. ఈరోజు బుధవారం కదా. చూడండి, అందరూ కూడా భజన చాలా బాగా చేస్తారండి. ప్రతి మంగళవారం కూడా అస్సలు ఖాళీ ఉండదు గుడి. 108 ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత ఎవరికైనా సరే 27, 54, 108 అలా ప్రదక్షిణాలు మొక్కులు మొక్కుకుంటారు కదా. వాళ్ళందరూ కూడా ప్రసాదాలు తీసుకుని ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత స్వామివారిని దర్శనం మీరు బాగా చేసుకుంటారని చూడండి వీడియో షేర్ చేస్తున్నాను. మా పంచముఖ ఆంజనేయ స్వామి లోపల విగ్రహం ఎలా ఉందో చూడండి. తప్పకుండా మీరు అందరూ దర్శనం చేసుకుంటారని కోరుకుంటున్నానండి. కోనసీమ అనూష్ కిచెన్ అనే ఛానల్లో అమలాపూర్లో ఉన్న ప్రతి గుళ్ళు కూడా మీకు చూపిస్తారని, గుడులు అన్నీ కూడా చూపిస్తారని నా కోరిక అండి. గుడిలే కాదు, అన్నీ కూడా మొత్తం ఇక్కడ చెరువులు, పొలాలు, పంట పొలాలు అన్నీ, రకరకాల కొబ్బరి తోటలు, మా కోనసీమ అంతా చూపించాలని నా కోరిక అండి. అందుకని చిన్న వీడియో మీకు షేర్ చేస్తున్నాను. ఇక్కడ అమలాపూర్లో పంచముఖ ఆంజనేయ స్వామి అండి. కామాక్షిపీఠం కూడా ఉందండి మాకు. కామాక్షిపీఠం కూడా వీడియో మీకు షేర్ చేస్తాను ఎప్పటికైనా. ఆ పక్క వీధేనండి ఇది, పక్క వీధే, రోడ్డు మీదే ఉంటుందండి గుడి. అందరూ దర్శనం చేసుకున్న తర్వాత పంతులు గారు హారతి ఇస్తారని మేమందరూ ఎదురు చూస్తున్నాము. ఒకవైపు భజన జరుగుతుంది, మొక్కుబడులు తీర్చుకుంటున్నారు, అందరూ ప్రదక్షిణాలు చేస్తున్నారండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ ప్రదక్షిణాలు చేశామండి. ఒకవేళ మీరు ఎక్కువ తిరగలేకపోతే 54 చేసుకుని తర్వాత 54 ఇంకొకసారి చేసుకోవచ్చని పంతులు గారు కూడా చెప్పారండి. ఒకవేళ మగవాళ్ళు ఎవరైనా తిరగలేకపోయినా, ముసలి వాళ్ళైనా పెద్దవాళ్ళైనా తిరగలేకపోతే కనుక అలవాటైన వాళ్ళు అయితే పర్వాలేదు, కానీ తిరగలేని వాళ్ళ సంగతి అండి. ఇక్కడ అంతా ప్రసాదాలు, ఇక్కడ తులసమ్మ దగ్గర స్టార్టింగు ఇక్కడండి చూడండి, తులసి కోట ఉంటుంది. అక్కడే కొబ్బరికాయ కొట్టేసుకుని పెట్టుకుని మనం ప్రదక్షిణాలు స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా సరే ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు కొబ్బరికాయ కొట్టేసుకున్నామండి. పంతులు గారు అక్కడ పెట్టమన్నారు లాస్ట్లో. అదిగోండి హనుమంతుడు హారతి మీరందరూ కూడా తీసుకుంటారని మనసారా అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.